మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో సైకోమెట్రీ అంటే ఏమిటి, మనం శాంతంగా ప్రశాంతంగా ఉండటం అన్నది ఎంత అవసరమని, అలాగే మన మనసు ప్రశాంతంగా ఓపెన్గా ఎందుకు ఉండాలి, టెలిపతి విద్యలో అభివృద్ధిని మనం ఎప్పుడు సాధించగలం, ఈ టెలిపతి యోగ దృష్టి సాధించడానికి కావలసిన మనస్సు స్వభావము ఏమిటి అన్న విషయాలు చక్కగా డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగే మనం ఎంత ఎక్కువగా రేడియో ఎలక్ట్రానిక్స్ విషయాలను అధ్యయనం చేస్తే అంత సులువుగా మనం మన సాధనల్లో మనం అభివృద్ధిని సాధించగలుగుతాము అని చెప్పుకుంటూ లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేసాము, అవునా? అయితే సున్నితంగా పనిచేసే యంత్రాలను కుదుపు నుంచి మనం కాపాడుతూ ఉండాలి. అంటే ఒక విలువైన టెలివిజన్ సెట్ మీద మనం పిడిగుద్దులు కురిపించలేం కదా. ఓ చేతి గడియారాన్ని గోడకేసి కొడుతూ ఉండము. మన వద్ద అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఓ రేడియో యంత్రం కూడా ఉంటుంది. అదే మన మెదడు. దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తీవ్రమైన కుదుపులు అంటే షాక్స్ మన మెదడుకు తగలకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం ఉద్వేగానికి లోనైనప్పుడు, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు ఒక విధమైన తరంగాలని మన మెదడులో సృష్టిస్తూ ఉంటాం. అలాంటప్పుడు బయట నుంచి వస్తున్న తరంగాలు మనకు అందవు. కేవలం వృధా ప్రయత్నంతో కాలయాపన మాత్రం జరుగుతుంది. టెలిపతి విద్యను సాధించడానికి మనం మొట్టమొదటిసారి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు గొప్ప ఫలితం ఏది మనకు కనిపించదు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం ఎలాగో ఒక్కసారి నేర్చుకుందాం. మనం ఆలోచించినప్పుడల్లా మన మెదడులో విద్యుత్ తయారవుతుంది. ఈ విషయం మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదా. సో బలమైన ప్రేరణ ఏదీ లేకుండా ప్రశాంతంగా మన ఆలోచన సాగినప్పుడు అప్పుడు పుట్టే విద్యుత్తు ఒకే విధమైన అనుకంపన వేగంతో తరంగాల్లో హెచ్చు తగ్గులు లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది. అంటే సడన్గా హైకి వెళ్ళిపోవడం ఫ్రీక్వెన్సీ, సడన్గా లోకి పడిపోవడం కాకుండా ఒకే ఫ్రీక్వెన్సీలో ఒకే విధమైన ఫ్రీక్వెన్సీ వేవ్స్తో ఆ విద్యుత్ అనేది మెదడులో సాగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, బలమైన ప్రేరణ ఏది లేకుండా ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఒక శిఖర కెరటం ఎత్తు ఎక్కువైతే ఆ అలజడి కారణం మరేదో, అంటే మన మెదడులో పుట్టే ఆ విద్యుత్ యొక్క ఆ తరంగాల్లో ఒక తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ బాగా ఎత్తుకెళ్ళిందనుకోండి, అంటే ఆ అలజడికి అంటే ఆ డిస్టర్బెన్స్కి కారణం మరేదో ఆలోచన సాఫీగా సాగే మన ఆలోచనలను డిస్టర్బ్ చేస్తోంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మెదళ్లలో సాగే రకరకాల సంకల్పాలు, భయాందోళనలు మన ఏకాగ్రతను భగ్నం చేస్తాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మన ఆలోచన సరళిలోకి భయము, నిరాశలను ఏమాత్రం రానీయకూడదు. మనకి సడన్గా భయమేసినా అప్పుడు కూడా మన ఆలోచన తరంగాల్లో ఒక తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ చాలా హైకి వెళ్ళిపోతూ ఉంటుంది. నిరాశ నిస్పృహలకు లోనప్పుడు ఏదో ఒక వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా డౌన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అన్ని వేళలోనూ మనం
ఎలా ఉండాలి? ఆత్మ సంయమనాన్ని పొంది ఉండాలి. అంటే ప్రశాంతంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. బట్టల్ని వాషింగ్ మెషిన్‌లో నుంచి తీసి బయట ఆరేయాలని అనుకుంటున్న సమయంలో చేతుల నిండా నీళ్లు ఓడుతున్న బట్టలు ఉన్నప్పుడు టెలిఫోన్ మోగితే మనకు చిరాకు రావడం సహజమే. చాలా తక్కువ ధరతో ఓ కానుకతో పాటు వస్తువుల్ని అమ్ముతూ ఉంటే కొందామని హడావిడిగా షాప్‌కెళ్తే అప్పటికే అన్ని వస్తువుల్ని అమ్మివేయబడి ఉంటే మనకి ఉద్వేగం రావడం సహజమే. కానీ ఇవన్నీ భౌతిక ప్రపంచానికి మాత్రమే సంబంధించినవని మనం అర్థం చేసుకోవాలి. శరీరాన్ని మనం వదిలిపెట్టి, ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఈ వస్తువులు ఏవి మనకు పనికిరావనే సత్యాన్ని మనం గ్రహించాలి. భూమితో మన సంబంధం అంతమయ్యే నాటికి మనం వస్తువుల్ని సూపర్ బజార్‌లో కొంటున్నామా? లేక వీధి చివరలో కొంటున్నామా? అనే విషయానికి ఏ ఉపయోగము ఉండదు అని మనం తెలుసుకోవాలి. ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఇంతవరకు దీన్ని మీ మనసులోకి ఎక్కించకపోతే ఇప్పుడిక మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్ చేయాల్సిందే. ఏమిటా మాట? ఈ జన్మ నుంచి ఇంకో జన్మలోకి మనం ఒక్క పైసా డబ్బుల్ని కూడా తీసుకెళ్ళలేం. కానీ మనం నేర్చుకున్న విద్యల అనుభవాల సారం మాత్రం మనతో పాటు వస్తుంది. ఈ జ్ఞానమే మనకు ఇంకో జన్మ ఎలా ఉండాలో నిర్ణయింపబడే విధానానికి దోహదకారిగా అవుతుంది. కాబట్టి ఏ జ్ఞానాన్ని మనం మనతో పాటు పట్టుకొని తీసుకెళ్ళగలుగుతామో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి ప్రజలందరూ డబ్బు పిచ్చి పెట్టుకుని, వస్తు వ్యామోహం పెట్టుకుని ఉన్నారు అంటున్నారు రాంప. జనాలందరికీ కొత్త కార్లు కావాలి. అందరూ ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటారు. జీవితంలో ముఖ్యమైన వాటి గురించి ఆలోచించే సమయం దొరకనే దొరకదు వీళ్ళకి. అనవసరపు విషయాల వెనక తిరుగుతూ ఉంటారు. మనకు పనికొచ్చేవి ఏమిటంటే మనం నేర్చుకున్నవే. ఇవే మన వెంట వస్తాయి. మనం పోయే అప్పుడు మనతో పాటు తీసుకుపోలేని డబ్బులు, వస్తువులు ఇలాంటివన్నిటినీ ఇంకొకళ్ళు దుర్వినియోగం చేయడానికి, విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వదిలిపెట్టేసేయాల్సి వస్తుంది. అందువల్ల మనతో పాటు తీసుకెళ్ళడానికి పనికొచ్చే జ్ఞానాన్ని మాత్రమే మనం నేర్చుకుందాం. ప్రశాంతతను పొందటానికి అత్యంత సులభ పద్ధతి ఒకే విధమైన పద్ధతి క్రమంతో శ్వాసక్రియను జరపడం. ఒకే విధమైన పద్ధతి క్రమంతో శ్వాసక్రియను జరపడం. చాలామంది దురదృష్టవశాత్తు గాలిని లోపలికి బలంగా లాక్కుంటూ బయటకు ఊదుతూ శ్వాసక్రియను జరుపుతూ ఉంటారు. మెదడుకు ప్రాణవాయువు అందే అవకాశాన్ని ఇవ్వకుండా రొప్పుతూ ఉంటారు. సృష్టిలో గాలి చాలా తక్కువగా ఉన్నట్లు అనుకుంటారేమో, గాలిని వేగంగా మింగుతూ బలంగా కక్కుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పీల్చే గాలి బాగా వేడిగా ఉన్నట్లు, ఇలా అది లోపలికి వెళ్ళగానే అలా దాన్ని బయటకు తరిమేయాలని బెంగ పెట్టుకుంటున్నట్లు ఆ పనిని చేస్తూ మళ్ళీ ఇంకో గుటక వేయడానికి సిద్ధమైపోతూ ఉంటారు. మనం గాలిని నెమ్మదిగా, గాఢంగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఊపిరితిత్తుల్లో ఉన్న పాత గాలిని పూర్తిగా బయటకు పంపించేయాలి. పైనే గాలి తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో పాడైపోయిన గాలి మిగిలిపోయే ఉంటుంది. ఊపిరితిత్తుల్లో గాలి ఎంత తిరుగుతుందో అంత బాగా, అంత చక్కగా, అంత అద్భుతంగా మన మెదడు పనిచేస్తూ ఉంటుంది. మన జీవితం ఆక్సిజన్ మీదే ఆధారపడి ఉంది.
ముఖ్యంగా మన మెదడుకి చాలా ఆక్సిజన్ కావాలి. మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోతే మనకు అలసిపోయినట్లు అనిపిస్తుంది. నిద్రపోవాలనిపిస్తుంది. మన పనుల వేగం తగ్గిపోతుంది. ఆఖరికి ఆలోచించడం కూడా కష్టమవుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం కావచ్చు. అప్పుడు మనం బయటికి వెళ్ళి కాస్త మంచి గాలిని పీల్చుకుంటే ఆ తలనొప్పి తగ్గిపోయి మెదడుకు తగినంత ఆక్సిజన్ తప్పకుండా అందాల్సిందే అని మనకు రుజువవుతుంది. క్రమ పద్ధతిలో శ్వాస తీసుకుంటే కలతపడ్డ మనస్సు కుదుట పడుతుంది. మనకు ఎవరి మీదైనా పిచ్చి కోపం వచ్చేసి వాళ్ళని చావగొడదామన్నంత ఉద్రేకంతో ఉన్నామనుకోండి, అలాంటప్పుడు అందుకు బదులుగా గాఢంగా ఓసారి శ్వాస తీసుకుంటే, ఎంత గాఢంగా తీసుకుంటే అంత మంచిది. తీసుకున్న కొన్ని సెకండ్ల వరకు ఆ శ్వాసను బిగపట్టి అటు తర్వాత నెమ్మదిగా ఆ గాలిని వదిలేయాలి. ఈ విధంగా గాఢంగా ఊపిరి తీసుకుంటూ కాసేపు లోపల నిలిపి ఉంచుతూ నెమ్మదిగా వదిలిపెట్టే పనిని కొన్నిసార్లు మనం చేస్తే మనం ఎప్పుడూ ఊహించనంత త్వరలోనే మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. వేగంగా గాలిని తీసుకోవడం, వేగంగా గాలిని వదిలిపెట్టడం మానేయాలి. నిదానంగా ఊపిరి తీసుకుంటూ ప్రాణశక్తి మనలోకి వస్తున్నట్లు ఊహించుకోవాలి. నిజంగా జరిగేది ఇదే. రాంపా చెప్పబోయే ఒక పద్ధతి ఉంది గాలి తీసుకోవడానికి. ఆ పద్ధతిని అభ్యసించాలి మనం. అయితే ఆ పద్ధతి ఏమిటి అన్నది మరి మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దామా? నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాసని పూర్తిగా నెమ్మదిగా వదిలేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.